ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గించడానికి మనం ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. దీన్ని కొంచెం కరెక్ట్గా అర్థం చేసుకుని, ఎందుకంటే కొంచెం ప్రొసీజర్ అది ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేయాలి ఏమిటనేది స్పష్టంగా చూసుకుని తయారు చేసి వాడుకోండి. ఈ ఔషధం తయారు చేయడానికి ఏంటంటే మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక గోక్షుర. గోక్షుర అని సంస్కృతంలో చెప్తాం, దీని తెలుగులో చెప్పేటప్పుడు మనం పల్లేరు కాయలు అంటూ ఉంటాం. ఈ పల్లేరు కాయలు అనేటువంటి ఏంటంటే ఎక్కడైనా వాపులు అవి ఉంటే కనుక ఆ వాపులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్రోస్టేట్ గ్రంథి మీద ఇది ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడి వాపు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. మనం ఏంటంటే ఈ పల్లేరు చూర్ణాన్ని తీసుకుని దాంతో ఒక కషాయాన్ని తయారు చేయాలి ముందు. తర్వాత మనం మరికొన్ని చూర్ణాలని వాటిని కూడా ఇందులో కలుపుకుంటాం. అయితే ముందు ఏమేమి మూలికలు కావాలో చెప్పేసుకుని తర్వాత ఎలా ప్రొసీజర్ చేయాలో చెప్పుకుందాం. మొట్టమొదట ఈ గోక్షురాన్ని తీసుకుని దీన్ని దాదాపుగా ఒక 140 గ్రాముల పరిమాణంలో ఈ గోక్షుర చూర్ణాన్ని తీసుకోండి. గోక్షుర చూర్ణాన్ని విడిగా పెడుతున్నాను, ఎందుకంటే అదొకటి ముందు మనం కషాయం చేస్తాం, మిగతా చూర్ణాలు ఏమేమి వేయాలో అవన్నీ కూడా మనం విడిగా పెట్టించుకుందాం. ఆ తర్వాత మనం ఇందులో వేసుకోబోయేటువంటిది ఏంటంటే పునర్నవ. ఈ పునర్నవాన్ని తెలుగులో చెప్పేటప్పుడు గలిజేరు అంటూ ఉంటారు. ఈ పునర్నవ కూడా ఏంటంటే వాపులను తగ్గించేటువంటి గుణం చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడైనా సరే స్వెల్లింగ్ ఉన్నా, ఎక్కడైనా అధికంగా నీరు చేరుతున్నా వాటిని తగ్గించేటువంటి గుణం పునర్నవలో బాగా ఉంటుంది. పునర్నవాన్ని కొంచెం నీడలో ఎండబెట్టేసి దాన్ని చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని దాదాపుగా ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. పునర్నవ తర్వాత మనం శతావరిని తీసుకుందాం. శతావరికి కూడా ఎక్కడైనా గ్రంథుల్లో వాపులు అవి వచ్చినట్టయితే, అంటే ఒక గడ్డలాగా తయారైతే దాన్ని తగ్గించేటువంటి గుణం బాగుంది. అలాగే ఏంటంటే ఇది కూడా రసాయనం లాంటిది. అన్ని మందులు కూడా అంటే అన్ని మూలికలు మనం వేసుకునేటువంటివి గడ్డని వాపుని తగ్గించేటువంటివి, అలాగే అవి రసాయనంగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. శతావరి వేర్లని ఎండబెట్టినటువంటి వేర్లను చూర్ణంలాగా చేసుకుని ఈ వేర్ల చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది వరుణ చెక్క. సంస్కృతంలో వరుణ చెక్క అంటారు, తెలుగులో దీన్ని ఉలిమిరి అంటారనమాట. ఇది అంటే ఎక్కువగా అందరికీ తెలిసినటువంటి మూలిక కాదు, కానీ ఈ వరుణ ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి వాపులో, ప్రత్యేకంగా ప్రోస్టేట్ గ్రంథి వాపు తగ్గడానికి చాలా బాగా సహాయపడేటువంటి మూలిక. వరుణ చెక్కను చూర్ణంలాగా చేసుకుని దీన్ని కాస్తంత ఎక్కువగా 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అన్ని చూర్ణాలని మనం బాగా ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా కలుపుకుందాం. ఇంకా మనకి ఔషధంలో ఆఖరిగా కావాల్సినటువంటిది ఏంటంటే శుద్ధ గుగ్గులు. ఈ గుగ్గులు కూడా వాపులవి తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. అలాగే గుగ్గులు కూడా ఒక చక్కటి రసాయనం. రసాయనంగా ఉంటూ వాపులు తగ్గించేటువంటి మూలికలన్నీ కూడా మనకి ఎటువంటి ఇతర ఇబ్బందులు లేకుండా సమస్యను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఆ గుగ్గుల్ని ఎవరికి వాళ్ళు ఇంట్లో శుద్ధి చేసుకోవడం సాధ్యం కాదు కనుక బజార్లోనే శుద్ధి చేసినటువంటి గుగ్గుల చూర్ణాన్ని తీసుకొచ్చి దీనిలో వాడుకోవాలి. ఈ శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ గుగ్గుల చూర్ణాన్ని ఇప్పుడు నేను ఈ మిశ్రమంలో కలపటం లేదు, ఎందుకంటే మన ఔషధం తయారు చేసేటప్పుడు ఇందులో ఉండేటువంటి ద్రవ్యాలని ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేయాలి కనుక గుగ్గుల చూర్ణాన్ని విడిగా పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇంకెలా తయారు చేయాలో చూద్దాం. ఇందాక మనం గోక్షుర అంటే పల్లేరుకాయల చూర్ణాన్ని విడిగా పెట్టించుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే దాదాపుగా ఒక 8 రెట్ల నీటిని పోసి కషాయంలాగా కాచుకోవాలి. నీటిని చూర్ణాన్ని కలిపేసి దీన్ని మందంగా ఉండేటువంటి పాత్రలో పోసుకుని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచాలి. అంటే కషాయం అంటే జ్ఞాపకం ఉంది కదా, 4వ వంతు నీరు మిగిలేలాగా. అంటే మనం పోసుకున్నటువంటి 8 రెట్ల నీరులోంచి కేవలం 2 రెట్ల నీరు మాత్రమే మిగిలేలాగా సన్నటి మంట మీద కషాయంలా కాచుకోవాలి. అలా కషాయం తయారైన తర్వాత దాన్ని వడపోసుకోవాలి. 4వ వంతు కషాయం వడపోసుకుని తీసుకున్నాక దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి కాచుతూ ఉండాలి. అలా వేడిగా కాగుతున్న సమయంలోనే మనం ఇందాక శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని విడిగా పెట్టుకున్నాం కదా, ఆ గుగ్గుల చూర్ణాన్ని తీసుకెళ్ళి ఆ కషాయంలో వేసేయాలి. అప్పుడు గుగ్గుల చూర్ణం అందులో కలిసిపోయి నెమ్మదిగా అది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. అలా చిక్కబడుతున్నటువంటి సమయంలో
మనం ఇంకా 3 చూర్ణాలు విడిగా ఉంచుకున్నాం కదా, ఇందాక విడిగా కలిపేసి పెట్టుకుని ఆ 3 చూర్ణాల మిశ్రమాన్ని ఆ కషాయంలో కలుపుకోవాలి. ఆ చూర్ణాలను కూడా కలిపేసిన తర్వాత ఈ ముద్దంతా ఒక చిక్కగా అవుతూ ఉంటుంది. అంటే కొంతసేపు పొయ్యి మీద ఉంచండి, ఇంకా కొంచెం దాన్ని మాత్రా పాకానికి వచ్చే వరకు అంటాం. అంటే మాత్రా పాకం అంటే మాత్రలుగా తయారు చేయడానికి అనువుగా గట్టిగా తయారయ్యేంత వరకు దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. మాడిపోకూడదు ఎప్పుడు కూడా. ఔషధం మాడిందంటే దానిలో ఎటువంటి ఔషధ గుణాలు మిగలవు. ఊరికే మాడిపోయిందంటే దానిలో నిర్జీవ పదార్థమే ఉంటుంది. అందుకని అడుగున అంటిపోకుండా కలుపుకుంటూ అది బాగా చిక్కపడ్డ తర్వాత తీసి విడిగా పెట్టేసుకుని చల్లారనిచ్చి దాన్ని ఏంటంటే మాత్రలుగా చేసుకోవాలి. సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నీడలో ఎండబెట్టుకోవాలి. శనగ గింజంత పరిమాణంలో చేసుకున్నటువంటి మాత్రలు బాగా ఎండిపోయిన తర్వాత వాటిని ఒక సీసాలో పోసి భద్రపరచుకోవాలి. ఈ మాత్రలు ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉదయం 2 సాయంత్రం 2 చొప్పున భోజనం చేసిన తర్వాత గోరువెచ్చటి నీరు అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కనీసం ఒక 3-4 నెలల పాటు రెగ్యులర్గా ఈ మాత్రలు వేసుకుంటున్నట్టయితే కనుక ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు అంటే కొద్దిగా ఉన్నటువంటి వాపు బాగా తగ్గుతుంది. అలాగే కొంచెం వాపు ఉన్నట్టయితే కనుక అది పెరిగిపోకుండా మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు రాకుండా ఆపడానికి కూడా ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది.